నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న సీనియర్ నటి జయవాహిని నిన్న కన్నుమూశారు. జయవాహిని గురించి చాలామందికి చాలా విషయాలు తెలియదు, కానీ కరాటి కళ్యాణ్ గారికి ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా మంచి పరిచయం ఉంది. ఒకటే ఊరు, ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఆవిడ జర్నీని దగ్గర నుంచి చూశారు. సో ప్రస్తుతం మనతో పాటు కరాటి కళ్యాణ్ గారు ఉన్నారు. సో కరాటి కళ్యాణ్ గారితో జయవాహిని గారి గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. సో ఫస్ట్ అసలు జయవాహిని గారి గురించి మీరు పోస్ట్ పెట్టే వరకు ఎవరికి కూడా పెద్దగా తెలియదు. సో ఆవిడ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు 90sలో వచ్చారు. పెద్దగా ఎక్కువ సినిమాలు ఎక్కువ చేయలేదు. తమిళ్లో చేశారు, తెలుగులో చేశారు, కానీ సీరియల్స్లో చేశారు, మూవీస్లో కొంచెం తక్కువగానే చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగింది? లాస్ట్ స్టేజ్ వరకు ఆవిడకి తెలియలేదా? అండ్ ఇంకా ఇండస్ట్రీ నుంచి కూడా ఎటువంటి హెల్ప్ అయినా అందిందా? మీరు కొంచెం హెల్ప్ కూడా కావాలని చెప్పి పోస్ట్ పెట్టాను. అంటే నాకు తెలిసేటప్పటికే ఆమెకి బాగా స్టేజ్ బాగా ముదిరిపోయింది, 3rd స్టేజ్కి వచ్చేసినట్టుంది. కానీ అప్పుడు మేము ఇంకా ట్రై చేద్దాంలే అని చెప్పేసి రిమూవ్ చేసేసారు కదా బ్రెస్ట్ ఒకవైపు. సో రిమూవ్ చేసిన తర్వాత అది స్ప్రెడ్ అవ్వకపోతే సేవ్ అయిపోతారు. సో అలా చెప్పారు. తర్వాత కొన్ని టెస్టులు చేస్తే అప్పటికే కొంచెం ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. సో తను లేట్ చేసేసింది. తను ఏంటంటే డైట్ అని అదని ఇదని వీరమచిన డైట్ అవి వాడేసి డైట్లో నాకు తగ్గిపోద్ది అని భ్రమలో ఉందన్నమాట. ఎక్కువ ఆయుర్వేదం, అలోపతి కన్నా ఎక్కువ ఆయుర్వేదం కూడా, అంటే తగ్గు అని నేను చెప్పను, బట్ ఎవరి నమ్మకం వాళ్ళది. ఈమె కొంచెం అంత ఆకులు అలమలు తినే టైపు బ్యాచ్, కొంచెం అంటే మామూలుగా మెడిసిన్, ఇంగ్లీష్ మెడిసిన్ ఎందుకు అనుకొని కొంచెం రోజులు నెగ్లెక్ట్ చేయడంతో అది ముదిరిపోయింది. అంటే క్యాన్సర్ తెలిసిన తర్వాత కూడా కొంచెం అవును. దాంతో ఇప్పుడు ఏంటంటే అది స్మెల్ వచ్చేసి బ్రెస్ట్ తీసేసి పొజిషన్ వచ్చేసరికి ఆమెకు అర్థమై తీసేసారు, రిమూవ్ చేసేసారు. రిమూవ్ చేసినాక వాళ్ళ సిస్టరు, వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదర్ అందరూ వచ్చి కొంచెం దగ్గరుండి చూసుకున్నారు. ఇక్కడ మణికొండలో ఉండేవారు. బాగానే రికవర్ అవుతారులే అనుకుని మేము కూడా అందరికీ పోస్టులు పెట్టడం మీకు తెలిసిన విషయం. 2 months కిందట తన కోసం చాలామంది సహాయం చేసి ఒక దగ్గర 8 నుంచి 10 లక్షల దాకా ఫుల్ చేయగలిగాం. అవి కూడా ఆమెకి 4-5 లక్షలు మా ఎదురుగానే ఒక 1 week 10 days ఇక్కడ జయంత్ హాస్పిటల్ వీటిలో కట్టారు. బాగానే ఖర్చు అయింది, బాగానే చేశారు, అన్నీ అయినా కూడా ఆమె బతుకుతుందని ఆశ ఉండింది. చాలామంది క్యాన్సర్ని జయించిన వాళ్ళని నేను చూశాను, మీరు చూసారు, అందరం చూసాం. ఇవిడ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ రోజు మెడిసిన్స్ ఏవైతే ఎక్కుతున్నప్పుడు కూడా ఆవిడ కొంతసేపు గ్యాప్ ఇస్తే నడుస్తుండేది. ఆమె చాలా హెల్తీగా ఉంది. అంటే మనిషికి లోపల క్యాన్సర్ ఉంది కానీ బయటికి ఏమీ ఆమె అంత వీక్ అయిపోయి నిలబడింది, స్టేబుల్గానే ఉంటుంది. మాతో మాట్లాడినప్పుడు చాలాసేపు కూర్చొని మాట్లాడా. నేను ఈ పోస్ట్ పెట్టిన తర్వాత నేను వెళ్ళాను హాస్పిటల్కి. మేము అందరం వెళ్ళాం, 3-4 వెళ్ళాం, చూసాం. ఆ రోజు చాలాసేపు ఉన్నాం. జ్యూస్ అన్నీ తాగిపిస్తే తాగింది. తను ఎక్కువ ఫ్రూట్స్ ఇవే తింటుంది, హెల్త్ కాన్షియస్ బాగా, చాలా అంటే హైజీన్గా ఉండేది. అలాంటి మనిషికి ఇలా అవడంతో తన ముందు మనిషి ఎప్పుడైనా మన జుట్టు, మన అందం పోయిన తర్వాత మనిషికి కొంచెం ఫీల్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీలే సగం మనిషిని చంపేస్తుంది. అలాంటిది ఇంత అందం కూడా ఏమైంది, ఏం ఉండదు కదా అని ఎవరికైనా అంతే కదా. ఇప్పుడు నేను ఈరోజు ఎలా ఉన్నాను, రేపు ఎలా ఉంటాను, నువ్వు ఎలా ఉన్నా, అట్లా ఉంటుంది అనమాట. అలా వచ్చేసిన తర్వాత ఆలోచన మనిషి లోపల ఇబ్బంది పడతాం. అదే క్యాన్సర్ ఫస్ట్ మనిషి ఎప్పుడు బెంగపడి బాధపడుతూ ఉంటాడు. ఎప్పుడైనా మనోవ్యాధిని మించిన ఇది లేదు. మనోవ్యాధి వచ్చిందంటే వాళ్ళకి మందు లేదు, దానికి మందే ఉండదు. సో అలా అయినా స్ట్రాంగ్గా నిలబడింది, పోరాటం చేస్తుంది, ఫైట్ చేసి వస్తుంది బయటికి అనుకున్నాం. చాలామంది బయటపడిన వాళ్ళు నేను చూశాను. సో నేను అలా ఈ మధ్య ఎక్కువ క్యాన్సర్ మరణాలు విన్నప్పుడు బాధ అనిపిస్తుంది. నిన్న కూడా క్యాన్సర్ డే, వరల్డ్ క్యాన్సర్ డే, ఆ రోజే చనిపోయింది. చూడండి, వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఆవిడ పరంపదించింది. హెల్ప్ అంటే మీలాంటి ఆర్టిస్టులు, ఇంకా చిన్న ఆర్టిస్టులు చేసినట్టున్నారు, కానీ సీనియర్ యాక్టర్స్ నుంచి కానీ మా అసోసియేషన్లో ఆవిడ లేదండి. ఇప్పుడు ఒకటి, అమ్మాయికి మామూలుగా ఎవరికైనా తెలిసి ఉంటే పర్సనల్గా నాకు తెలుసు కాబట్టి పర్సనల్గా నేను ఎంతో ఇస్తాను, ఏదో చేస్తాను. ఎందుకంటే మా అసోసియేషన్ ఆవిడ లేకపోయినా నా పర్సనల్ అది. అలాగే మీకు తెలుసు అనుకోండి, మీరు చేస్తారు. లేకపోతే ఎవరికైనా తెలిస్తే చేస్తారు. ఎవరైనా హీరోలతో చేస్తుంటే వాళ్ళు చేస్తారు. కానీ ఆవిడ అసోసియేషన్లో లేనప్పుడు అసోసియేషన్ నుంచి ఎలా వస్తుంది? అలా అయితే అందరికీ ఇవ్వాలి, కష్టం అవుతుంది, చాలా అన్నీ ఆలోచించి చేస్తారు కదా. సో వాళ్ళు అసోసియేషన్లో లేనప్పుడు ఏం చేయలేరు. టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టారు పోస్టులు, కొంతమంది డబ్బులు ఇచ్చారు. అలాగే తమిళ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి 4-5 లక్షలు కలెక్ట్ చేసి ఇచ్చారు. సో వాళ్ళంతా ఇచ్చారు. అక్కడ పెద్ద ఆర్టిస్టులు కూడా ఇచ్చారు. శ్రీలక్ష్మి ఎవరో ఒక ఆమె ఉంటుంది, అంటే హీరోయిన్, అక్కడ తమిళ్ సీరియల్, ఆమె 1 లక్ష రూపాయలు పంపించింది. ఇట్లా చాలామంది చేశారు. బాగానే ఇచ్చారండి, ఇవ్వలేదని కాదు. అర్చన గారు కొంత అమౌంట్ పంపించారు, సీనియర్ నటి ఆవిడ, మద్రాసు నటి ఆవిడ. ఇలా ఇక్కడ రాసి మూవీస్ నరసింహారావు గారు నేను చెప్తే పంపించారు ఆయన. అలాగే వివేక్ గారు అని ఒక ఆయన ఆడిటర్ ఇక్కడ మనందరికీ సినిమా ఇండస్ట్రీకి, ఆయన ఇచ్చారు 15,000.
ఇలా విజయనగరం డాక్టర్ గారు సన్యాసమ్మ గారు అని ఆవిడ ఒక 20,000 పంపించారు. నేనే కొంతమంది దగ్గర చెప్పి చేయించాను. సో ఇవన్నీ ఇంతమంది ఇన్ని డబ్బులు ఎందుకు ఇచ్చారు? బికాస్ ఆఫ్ వాహిని చాలా మంచి అమ్మాయి, చాలా మంచి, ఎవరితోని ఏ విధమైన ఇది పెట్టుకోదు, చాలా మంచి ఆవిడ బతకాలి అనే ఆశ అందరికీ ఉండబట్టే. అంటే అసలు ఆవిడ సినీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఫైనాన్షియల్గా ఆవిడ సెటిల్డ్ వెల్ ఆఫ్ అని కాదు, వాళ్ళ ఫాదరు జాబ్ చేసేవారు, గవర్నమెంట్ జాబ్. ఆయన ఏదో దేనిలోనో సూపరింటెండెంట్గా చేసేవారు. మా పెద్దనాన్నగారు ఇల్లు ఎండిఓ గారు, మా పెద్దనాన్నగారు కూడా ఒక సూపరింటెండెంట్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఈయన ఫ్రెండు, వాళ్ళ వైఫ్, అదే వీళ్ళ మదరు, మా పెదనాన్నగారి వైఫ్ అంటే మా పెద్దమ్మ, ఇద్దరు పక్కపక్క ఇల్లులే, రెండు. వీళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లు పక్కపక్కన ఉండేటప్పుడు మా ఇల్లు అటువైపు ఉండేది కొంచెం దూరంగా. సో వీళ్ళింటికి రోజు నేను సాయంత్రం పూట వెళ్ళి వస్తుండేది. ఈ అమ్మాయికి వచ్చి వెళ్ళి ఇద్దరు అమ్మాయిలు రాజుగారికి. సో మా పెద్దమ్మ గారి ఇంటికి వీళ్ళ చెల్లి వచ్చేది, మా అక్క ఫ్రెండ్ కాబట్టి. సో ఈమె అసలు ఎప్పుడు ఎవరికి ఇప్పుడులాగే కూల్ కామ్, ఎప్పుడు ఎవరైనా హలో అంటే హలో అంతే, ఏదైనా మాట్లాడితే తప్ప ప్రత్యేకంగా కలిపి మళ్ళీ పరిచయం అయిపో ఆ ఫ్రెండ్ అయిపోతే మళ్ళీ మాట్లాడుతుంది. అయినా కూడా ఎక్కువ మాట్లాడదు. ఏమండి అని చాలా మర్యాదగా అందరితో, చాలా మంచిది మనిషి మాత్రం. కూల్గా కామ్గా పని చేసుకుంటారు, తన పని తాను. అలాంటి మనుషులు చాలా తక్కువ ఉంటారు, తన పని తను చేసుకునే గాసిప్స్ చెప్పే మెంటాలిటీ కాదు. సో మంచి ఆవిడ. అయితే అప్పుడు కూడా ఆవిడ చదువుకునేటప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ ఉండేది, కరాటే నేర్చుకుని తను కూడా సైకిల్ మీద నన్ను తీసుకొచ్చేది అప్పుడప్పుడు. ఎప్పుడైనా కనిపిస్తే దారిలో, ఇంటికి కదా అక్క అంటే లిఫ్ట్ ఇట్లా అనగానే ఎక్కించుకొని వచ్చేది, నన్ను ఇంటికి తీసుకొచ్చేది. అంటే మేము దగ్గరే కదా ఉండేది, అందుకోసం అక్కడ దింపేస్తే మా ఇంటికి వెళ్ళిపోయేదని, వాళ్ళ ఇంటికి ఆవిడ వెళ్ళిపోయేది, రోడ్డు మీద దింపేసేది. సో ఆవిడ దగ్గర నాకు చాలా పరిచయం ఉండేది చిన్నప్పుడు. కానీ ఆవిడ సినిమాల్లోకి వెళ్ళిపోయి మేము చిన్నోళ్ళమే. జంబలకడి పంబ సినిమాలోనే మాకు తెలుసు, అప్పుడు మేము కొంచెం టీనేజ్లోకి వస్తున్నాం. సో ఆమె ఆల్రెడీ జంబలకడి పంబలో కనిపించింది. అంతకుముందు ఆల్బమ్స్ చేసినప్పుడు మేము చూసాం. తను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంది, మద్రాసు వెళ్ళిపోయింది, మద్రాసే తను ల్యాండ్ అయింది. సో ఇక్కడ హైదరాబాద్లో తనకి ఎక్కువ ఇది లేదు, సర్కిల్ అక్కడే ఎక్కువ. అక్కడ కూడా చాలా సీనియర్ నటులు వాళ్ళతో మంచిగా మాట్లాడేది, లేడీస్తో వాళ్ళందరూ తర్వాత ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు కాబట్టి తెలుసు, ఆమె తాలూకా ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఇక్కడ హైదరాబాద్ వచ్చి కొంతకాలం అయింది, కొన్ని సంవత్సరాలు అయింది. నాకు కలిసిన తర్వాత ఇక్కడ ఉన్నారని తెలిసి అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళం, కలిసేవాళ్ళం. వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది అక్కడ దగ్గరుండి వాళ్ళు చాలా చేశారు. సుమనశ్రీ అని, మన ఫణి చౌదరి అని కానీ వాళ్ళిద్దరూ చాలా సపోర్ట్ చేశారు. సో నేను కలిసి వెళ్ళాం ఆ రోజు హాస్పిటల్కి. చాలాసేపు ఉన్నాను నేను, నాతో చాలాసేపు మాట్లాడింది, తగ్గిపోతుంది అక్క అని. కానీ 15 రోజుల కింద సడన్గా సాయంత్రం పూట అంబులెన్స్ బుక్ చేసి ఇంకా బసవతారకంకి వెళ్ళిన తర్వాత బసవతారకం క్లియర్ చేసేసినట్టున్నారు. కష్టం ఇంకా డేస్ అను ట్రీట్మెంట్ మొత్తం బసవతారకం కాదు, వేరే దగ్గర చేయించారు. బసవతారకం కూడా లాస్ట్లో తీసుకెళ్ళాం. అయితే నేను చెప్పాను, డాక్టర్ గారితో మాట్లాడించాను. తర్వాత వాళ్ళ సిస్టర్ వీళ్ళందరూ కలిసి ఫణి చౌదరి తీసుకొని వెళ్తే ఆ రోజు ఏమైందంటే క్యాన్సర్ డాక్టర్ గారు చూశారు. 1 year కిమోస్ అన్ని చేయిస్తే బాగానే ఉంటుంది, లేకపోతే కష్టమేనమ్మా, 6 months 5 months చెప్పలేం, ఆవిడ తలకి దీన్ని బట్టి అన్నట్టుగా ఆవిడకి ఇచ్చేసినట్టున్నారు. సో కిమోస్ అన్నీ చేయించినా కూడా 1 year ఆవిడ హెల్త్ బాగా ఇదైపోయి క్షీణించిపోయి అన్నీ ఇదైపోయి స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా అందుకని ఇంకా వాళ్ళంతా కలిసి ఆటోమేటిక్గా ఏమనుకున్నారో ఏం చేశారో మెడిసిన్స్ ఇప్పిస్తూనే అన్నీ చేసి అక్కడ ఏదో ట్రీట్మెంట్ ఉందని చెప్పారట ఊర్లో. సో వాళ్ళు ఆయుర్వేదం ఇంట్రెస్ట్, ఆవిడకి బాగా ఇంట్రెస్ట్ అదే ఉన్నట్టుంది. సో తీసుకొని వెళ్ళిపోదాం, మనం అక్కడ ఉంటే అందరం ఉంటాము, ఇక్కడ ఏదో ఒక్కరితో మేము వెళ్ళి రావడం ఇబ్బంది అవుతుందని ఏదో సంథింగ్ వాళ్ళు అనుకొని ఊరికి తీసుకొని వెళ్ళిపోయారు 15 రోజుల కిందట. అయ్యో నేను రేపు ఎల్లుండి ఎలాగో వెళ్ళే పని ఉంది కదా, వెళ్తాను, నేను ఫోన్ చేస్తాలే, వీడియో కాల్ చేస్తాలే అని మా ఫ్రెండ్ ఫణి చౌదరికి చెప్పా. అలాగే లేవే అంది. అంతే, నేను ఇంకా వెళ్ళను లేదు, ఇంకా రేపు ఎల్లుండికి వెళ్ళాలి. నేను యాక్చువల్లీ ఈ ఫస్ట్ వీక్లో వెళ్ళాలి, అవ్వలేదు. సరే 10th లోపల వెళ్దాం, ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అవుతున్నారు, నేను ఆగా. నాకు 7th పని ఉంది యాక్చువల్లీ, వెళ్ళాలి. అలాంటిది ఈరోజు రేపు నాకు టికెట్లు కూడా ఇంక వచ్చేస్తే వెళ్దాంలే అనుకున్న టైంకి నిన్న న్యూస్ తెలిసిపోయింది. అంటే లేకపోతే ఇంకో 2-3 రోజులు ఆవిడ కలిసి నేను ఒకసారి వీడియో కాల్ చేసి అందరికి చూపించి నేను కూడా మాట్లాడొద్దాం, ధైర్యం చెప్దాం, ఎలా ఉందో అంటే చెప్పకుండా వెళ్ళిపోయారు అని అనుకున్నాం. ఈలోగా న్యూస్ వచ్చింది, ఇంక వెంటనే నేను ఇంకా పోస్ట్ పెట్టేశాను. ఏంటంటే జనాలకి చాలామంది ఇంకా ఆవిడ బాగుంది, తగ్గిపోద్ది, కోలుకుంటుంది అనుకుంటారు కదా, చాలామంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో నేను ఆ విధంగా తన కోసం పోస్ట్ పెట్టాల్సి వచ్చింది. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే స్ట్రాంగ్ పర్సన్, తన హైజీన్ ఎలా ఉంటుంది, హైజీన్గా ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి బ్రతికేస్తుంది అని నేను కూడా అనుకున్నా ఒక టైంలో. నేను ఎప్పుడైతే వెళ్ళి ఆవిడని చూశానో డైరెక్ట్గా, ఆ రోజు మా ఫ్రెండ్కి చెప్పేశాను నేను, కొంచెం నాకైతే హోప్స్ లేవు, కొంచెం కష్టంగా ఉంది, బట్ ఆమెకు అలా చెప్పకూడదు మనం కాబట్టి ఆమెకి ధైర్యం చెప్పాలి, నీకేం కాదు అని చెప్పేసి రావాలి కాబట్టి చెప్పొచ్చాను. బట్ నువ్వు అంటే నిజం అంటావా? లేదమ్మా, సో మనకు తెలిసిపోతాయి కొన్ని, అది మనకే తెలుస్తుంది చూడగానే. కొంచెం అక్క రికవర్ అవుతుందని నేను అనుకోవట్లేదు, లేట్ చేసింది, బాగా డిలే చేసింది. ఆ డైట్లు చేయొచ్చు అండి, ఏమైనా చేయొచ్చు, కానీ క్యాన్సర్ కూడా డైట్ అంటే ఎట్లా? అతనైనా సరే ఆపేయమని ఉంటుంటే బాగుండేదని ఫీల్ అయ్యా.
నాకు ఆయన కూడా తెలుసు పర్సనల్గా, వీరమాచినేని గారు. బట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఏంటండి, పద్ధతి కాదు కదా. సో పిల్లలు, ఫ్యామిలీ? పెళ్ళి లేదు తనకి, పిల్లలు లేరు. అవునా? పెళ్లి చేసుకోలేదు, తనకి ఇంట్రెస్ట్ లేదు, చేసుకోలేదు. వాళ్ళ చెల్లికి 2 పిల్లలు, వాళ్ళతోనే నా పిల్లలు అన్నట్టుగా చూసుకుంది. ఇంకా ఆమె అయితే ఆమెకేం పెద్ద ఆస్తులు కూడా లేవు. పాపం ఒక ఇల్లు కొనుక్కుంది, అది కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత, మద్రాసు నుంచి వచ్చేసిన తర్వాత ఒక ఇల్లు కొనుక్కుంది, ఉండడానికి ఉండాలి కదా అని. ఆ ఇంట్లో మొన్నటిదాకా ఉండేవారు. తర్వాత ఈ పాప వీళ్ళ అమ్మ అందరూ వచ్చాక సరిపోదని పెద్ద ఇల్లు తీసుకొని ఇల్లు రెంట్కి ఇచ్చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు పిల్లలంటే తన పిల్లలంటే ఆ చెల్లి పిల్లలే, తన పిల్లలు ఇంకా అంతే. తనకు పిల్లలు కానీ పెళ్లి కానీ లేదు. ఓకే, అంటే పెళ్లి చేసుకోవడానికి ఏదైనా స్ట్రాంగ్ రీజన్? అది నాకు తెలియదు. నాకు తెలిసినంత ఆమె ఎవరికి ఏది షేర్ చేయదు. ఓకే, మీరు ఒకటే, తన గుట్టి ఏది బయటకు వెళ్ళకూడదు. అసలు క్యాన్సర్ అన్న విషయం బయటకు వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు. నన్ను పోస్ట్ పెట్టమని చెప్పింది. వాళ్ళ ఫ్యామిలీతో అడిగి, మా ఫ్రెండ్ తీసుకుని వెళ్తే కళ్యాణి పెడితే తొందరగా రీచ్ ఉంటుంది అని చెప్పి అడిగారు. పెట్టిన తర్వాత కూడా ఫుల్ వైరల్ అయిపోయేసరికి అమ్మ పోస్ట్ తీసేవా అని కూడా అడిగారు. ఇప్పుడు నేను తీసేస్తే మాత్రం బయటకు వెళ్ళిపోయింది, ఎక్కడ ఆపేస్తాను నేను? ప్రజలందరికీ వెళ్ళిపోయింది, వాళ్ళందరికీ తెలిసిపోయింది నేను తీసేస్తానంటే వాళ్ళకి భయం, బాధ. అంటే ఏది తెలియకూడదు, చాలా కామ్గా ఉండే ఫ్యామిలీ, బయటికి వెళ్ళకూడదు అని. కాబట్టి వాళ్ళు మంచి ఫ్యామిలీ అండి, అది మేము చిన్నప్పటి నుంచి చూసాం. చాలా గుంభనంగా ఉండే ఫ్యామిలీ వాళ్ళు. అందుకే నేను ఎవరి పేర్లు కానీ ఎవరు రివీల్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు బాధపడతారు. ప్లస్ అది కాకుండా అక్క పోయిందని బాధలో ఉన్నప్పుడు మనం ఇంకా వాళ్ళ గురించి అవన్నీ మాట్లాడవసరం లేదు. బట్ ఏదైనా మంచి ఫ్యామిలీలో పుట్టింది, మంచి ఫ్యామిలీలోనే ఇప్పటికి కూడా ఆమె అలాగే ఎలా అయితే కూతురు కొడుకులాగా పెరిగిందో ఇప్పటికీ వాళ్ళ అమ్మ నాన్న అలాగే చూసుకుంది, అలాగే ఉంది వాళ్ళతోని. ఇప్పుడు లాస్ట్ మినిట్లో వరకు కూడా నాకెవరు ఏం చెయ్యొద్దు, నన్ను చేస్తూ మంచాన పడిపోవద్దు అనే ఫీలింగ్ ఉండింది ఆమెకి. నిజంగానే ఇదైనా కూడా మంచాన పడి ఇబ్బందులు పడి కన్నా భగవంతుడు ఆవిడ కష్టాన్ని చూసి నిజంగా ఆ పెయిన్ తీసుకోలేదు కదా. పెయిన్ తట్టుకోవడం కష్టం అండి, చాలా పెయిన్ ఉంటుంది. మనం మాట్లాడడం అంత ఈజీ కాదు క్యాన్సర్ అనేది. సో ఆ పెయిన్తో తట్టుకోలేదు కాబట్టి తొందర తీసుకెళ్ళిపోయాము. మానస సరోవర్ వెళ్దాం, గుడికి వెళ్దాం, చాలా పిచ్చి మెడిటేషన్ 2-3 గంటలు కూర్చుంటుంది ఆమె లోపల. అట్లాంటి మనిషి ఈరోజు ఏం చెప్తాం. కాబట్టి మళ్ళీ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ తినదు. అంటే ఇవన్నీ కారణాలు. కానీ ఇవన్నీ చేసినంత మాత్రాన ఏది రాదా అంటే యాక్టర్స్లో ఎక్కువగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే సిలికాన్ అవి వాడతారు కదా. సో అవన్నిటి వల్ల కూడా మేబీ రాత్రి పగలు వాటిని వాడటం వల్ల వాటి వల్ల కూడా ఉంటుందని నాకు కొంతమంది నిపుణులు చెప్పారు. మనం కూడా సెర్చ్ చేసి వస్తుంది. ఇప్పుడు ఏదన్నా ప్లాస్టిక్ సంబంధించినవన్నీ ఉన్నప్పుడు వస్తాయి. బట్ అవన్నీ కన్నా కూడా మన ఆరోగ్య ఆహార అలవాట్లు, మనకున్న బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ బట్టి అన్నీ ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఒక్క లేడీస్కి అంటే ఎక్కువ ఆర్టిస్టులో బయటపడితే ఏది జరిగినా వాళ్ళకి చిన్న జరిగినా పెద్దదో తెలుస్తుంది కాబట్టి తప్ప మనకు తెలియకుండా మన ఇంటి పక్కన ఉన్న ఆడవాళ్ళకి కూడా చాలామందికి ఉంటుంది. వాళ్ళు చూపించుకోరు. లాస్ట్లో ఏదో వచ్చింది సడన్గా అని. కొంతమందికి ఏంటంటే క్యాన్సర్ ఉన్నప్పుడు షుగర్ బీపీ ఉందనుకోండి, వాటి మీద కొట్టేస్తుంది, లాస్ట్లో తెలుస్తుంది. షుగర్ బీపీ వల్ల పోయారు అనుకుంటారు, కానీ లోపల ఇలాంటివన్నీ ఉంటాయి. సో అన్ని టెస్టులు అవ్వవు కదా. సో సడన్గా షుగర్ వచ్చింది అనుకోండి, హార్ట్ మీద కొట్టింది అనుకోండి, చనిపోయిన తర్వాత వాళ్ళు క్యాన్సర్ ఉందన్న ఇంకా వేస్టే, ఏదున్నా వేస్టే కదా. అట్లా ఉంటాయి, చాలామందికి ఉంటాయి. ప్రతి 100 మందిలో ఒక 5-6 ఖచ్చితంగా ఉంటుంది. మనం ఐడెంటిఫై చేయలేం. అంటే లేదు, ఓన్లీ ఆర్టిస్టులు అనగానే కొంచెం ఏది జరిగినా పెద్దగా తెలుస్తుంది అంతే. అసలు ఆవిడకి తెలియడం ఇష్టం కూడా లేదు కాబట్టి ఆవిడ చెప్పుకోలేదు. ఇంకోటి చెప్పుండుంటే స్టార్టింగ్లోనే ఇలా మాకు తెలుసుండుంటే అందరం టెస్టులు చేయించుకుని ఉండుంటే, అప్పుడే చేసి ఉండుంటే ఇంత పెద్దగా రిమూవ్ చేసే వరకు కూడా రాకపోయేది, అప్పుడు బతికేది. తను చేసుకోకుండా ఏదోలో నేను ఆ ప్రయత్నం నేను చేస్తా, బయట ఎందుకు తెలియడం, తగ్గిపోద్ది అంటారుగా, గౌతమి గారికి తగ్గిపోయింది, సోనాలి బింద్రేకి తగ్గిపోయింది, ఇట్లా ఫీల్ అయ్యింది తప్ప తగ్గిపోయి నాకు కూడా తగ్గిపోతే నేను తిరుగుతాను, అప్పుడు అందరికి చెప్దాంలే నేను జయించాను అని చెప్పేసి అప్పుడు చెప్పుకుందాం అనుకుంది. తన ఉద్దేశం అది. బయట వాళ్ళతో కూడా అదే చెప్పింది. తను క్యాన్సర్ జయించిన జైవాహిని అని రాయించుకోవాలనుకుంది తను, అందుకే తను బయట చెప్పలేదు. కానీ ముదిరిపోయిన దాకా పెట్టుకుంది కూడా తనే కదా. సో అది ముందే తీసుకోవాల్సిందే. తన ప్రికాషన్స్ ముందు తీసుకుని ఉండంటే ఈ ప్రాబ్లం రాకుండా ఉండేది, ఈరోజు మన మధ్య ఉండేది. తగ్గిపోయి తను నెగ్లిజెన్సీ చాలా దీనిలో పాత్ర వహించింది, అది మాత్రం నేను షూర్లీ చెప్పగలను. సో తర్వాత కూడా భగవంతుడు టైం ఎంతవరకు రాస్తే అంతవరకు ఉంటాం. మనం ఎంత ప్రయత్నం చేసినా టైం దాటిన తర్వాత ఉండలేం. ఆవిడకి ఇంతే రాసి పెట్టుకుంది, ఆవిడ ఇంతవరకు వెళ్ళిపోయింది. ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింది. ఏ ఊర్లో పుట్టిందో ఆ ఊర్లోనే ఇప్పుడు మట్టి అయిపోయి వెళ్ళిపోయింది. ఏది విజయనగరంలో పుట్టింది విజయనగరంకి వెళ్ళిపోయింది. మళ్ళీ తల్లిదండ్రుల చేతుల మీద వెళ్ళిపోయింది. భర్త, పిల్లలు అంటే తనకు అంతే ఉందండి. ఒకవేళ వాళ్ళు ఈ జన్మలో బాకీ లేకపోతే పిల్లలు ఉండరు, భర్త ఉండరు, మనకి ఏ బంధాలు ఉండవంటారు కదా. సేమ్ అది అనిపించింది నాకైతే ఆవిడ విషయంలో. మనకి పిల్లలు పుట్టలేదు అంటే బాకీ లేము మనం.
వాళ్ళకి భర్త బాకీ లేం. సో ఆవిడకి అవన్నీ బాకీ లేదు, అందుకే వెళ్ళిపోయింది, తల్లిదండ్రుల చేతుల మీద వెళ్ళిపోయింది. ఓకే, రైట్. చాలా బాధ అనిపించిన విషయం. ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను, సద్గతి ఇవ్వాలని కోరుతున్నాను. ఓం శాంతి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.